నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఏనాడు ప్రజల్లో తిరగలేదని, ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకునేవారని సీఎం చంద్రబాబు ఆగ్రహం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపణ. స్వచ్ఛ మంగళగిరి ఉద్యమంలో నియోజకవర్గ ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి నారా లోకేష్ పిలుపు. ఏడాదిలోగా ఎంటీఎంసీని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. అమరావతి రాజధాని ప్రాంతంలో 220 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. అమరావతి స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం 142 ఎకరాల కేటాయింపు చేశారని వ్యాఖ్య. గాంధీజీ మహిళా కళాశాల వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. అన్నా క్యాంటీన్లో ప్రజల అభిప్రాయాలను ఖచ్చితంగా తీసుకోవాలని వెల్లడి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఏనాడు కూడా ప్రజల్లో తిరగలేదని, ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకునేవారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు. 5 ఏళ్ల పాలన తర్వాత 10 లక్షల కోట్ల అప్పును మిగిల్చి వెళ్లిందని వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించారు. తణుకులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ ఏనాడైనా ప్రజల్లో తిరిగారా అని ప్రశ్నించారు చంద్రబాబు. కార్లలో వస్తే రోడ్ల పక్కన పరదాలు కట్టించేవారు. విమానంలో రావాలంటే లెక్కలేనని చెట్లను నరికించేవారు. ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా నోరు మెదపనిచ్చేవారే కాదని ఆరోపించారు. ప్రజలు తమ సమస్యని చెప్పుకునే అవకాశం ఇవ్వలేదని తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అలా ఎప్పటికీ చేయలేదని అన్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యల్ని వినేందుకే ఈ పర్యటన చేపట్టానని చంద్రబాబు తెలిపారు. స్వచ్ఛ మంగళగిరి ఉద్యమంలో నియోజకవర్గ ప్రజలు భాగస్వాములు కావాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఏడాదిలోగా ఎంటీఎంసీని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత పాటించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలకి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని అన్నారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ కి అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మొదట మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రహిత స్టాల్స్ ని పరిశీలించారు. అధికారులు, నాయకులు విద్యార్థులతో స్వచ్ఛ మంగళగిరి ప్రతిజ్ఞ చేయించారు. మన ఇంటి నుంచి వెలువడే వ్యర్థాల నిర్వహణ బాధ్యత మనమే తీసుకోవాలని తెలియజేశారు. మన ఇంట్లో వెలువడే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో, ఖాళీ స్థలాలు, మురుగు కాల్వల్లో వేయకుండా ప్రతిరోజు మన ఇంటి ముందుకు వచ్చే నగరపాలక సంస్థ వాహనాలకి అందజేసి మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుతామని తెలియజేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని స్వచ్ఛ మంగళగిరిగా మార్చాలన్న ఉద్దేశంతో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. నేను కోరిన వెంటనే SAEL సంస్థ, దివి సంస్థలు CSR కింద నిధులు ఇవ్వడంతో పాటు స్వచ్ఛ మంగళగిరికి సపోర్టు చేస్తున్నట్లు తెలిపారు. SAEL సంస్థ 1,25,00,000తో అన్ని సచివాలయాలకి శానిటేషన్ కిట్స్ అందచేయగా
దివి సంస్థ స్వచ్ఛ అంబాసిడర్స్ కి జీతాలు చెల్లిస్తుందని తెలిపారు. चार्जिंग 10 रुपीस होता है. This bottle is made of constructions. Does not play with the head of it aerated drink. Yes. Does it play with it? Price changes? No, it doesn't. It can hold it for 4 months. What's the price difference between a regular plastic and a construction? Regular plastic costs you like 3 rupees, and that costs you 30 rupees. Yeah, I understand. విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి పెద్దలందరికీ ఒక అవగాహన వచ్చే విధంగా మేడం గారు ఈరోజు సందేశించడం జరిగింది. నేను మంగళగిరి శాసనసభ్యుడు అయిన తర్వాత స్వచ్ఛ మంగళగిరి పేరిట ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం వస్తేనే మంగళగిరి రూపురేఖలు మార్చాలన్న ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నిజంగానే నాకు అదృష్టం ఉంది. కారణం ఏంటంటే నేను ఇద్దరికి ఫోన్ చేసి సిఎస్ఆర్ కింద నిలబడమంటే నాకన్నా స్పీడ్గా వాళ్ళే స్పందించి మంగళగిరి నియోజకవర్గానికి నిర్వహిస్తాను. ఇక్కడ చూస్తే ఒక ఎస్ఐఎల్ సంస్థ దాదాపు ₹1 కోటి ఏదైతే మన కార్మికులకి ఎక్విప్మెంట్ అవసరం ఉందో, బాగింగ్ మెషిన్ కానివ్వండి, పనిముట్లు కానివ్వండి, ఇవన్నీ అందిస్తుంది. ఇంకో పక్కన దివ్య సంస్థ కూడా స్వచ్ఛ అంబాసిడర్స్ కి జీతాలు కూడా వాళ్ళు చెల్లించే పరిస్థితి వచ్చారు. మనందరి లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి, త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి. మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు, అన్ని కార్పొరేషన్ మధ్య పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి. దానికి మనందరిలో చైతన్యం రావాలి. అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు. స్వచ్ఛత అనేది చాలా అవసరం. ప్రశాంత్ వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛందంగా ఉంటాయి. అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చెరువుల్ని అభివృద్ధి చేస్తున్నాం, పార్కులు కడుతున్నాం, భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు కూడా చూసుకుంటున్నాం, పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన. అమరావతి రాజధాని ప్రాంతంలో 220 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అమరావతి స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం 142 ఎకరాల కేటాయింపు చేశారని చెప్పారు. స్పోర్ట్స్ సిటీలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కాబోతుందని వివరించారు. నగరంలోని క్రీడాకారుల కోసం ప్రముఖ డాక్టర్ వడ్లమూడి శ్రవంతి, ప్రియా, ప్రశాంతి ఆధ్వర్యంలో సిద్ధార్థనగర్లో ది పికిల్ బాల్ రిపబ్లిక్ పేరుతో పికిల్ బాల్ కోర్టు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. నూతనంగా తీసుకువచ్చిన పికిల్ బాల్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని నిర్వాహకులు కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమరావతి రాజధాని ప్రాంతంలో స్పోర్ట్స్ అకాడమీలు రావాలని చెప్పారు. గతంలో హైదరాబాద్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏప్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించడం వలన మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని చెప్పారు. అందువలన ఎన్నో స్పోర్ట్స్ అకాడమీలు వచ్చాయి. పుల్లల గోపీచంద్ అకాడమీ కూడా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో వచ్చిందని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో క్రీడా సదుపాయాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. క్రీడలను సంబంధించిన అకాడమీలను ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబు గట్టిగా కృషి చేస్తున్నారని చెప్పారు. అలాగనే నగరంలో పికిల్ బాల్ కోర్టు ఏర్పాటు చేసిన నిర్వాహకులకి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా కాసేపు కోర్టులో సరదాగా ఇద్దరు పికిల్ బాల్ గేమ్ ఆడారు. విజయవాడ నగరంలో ఉన్న యూత్ అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ అవకాశాలు వస్తాయనే భావనతో ఆయన ఏదైతే చెప్పారో ప్రతి ఇంట్లో కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ రావాలా, మన రాష్ట్రం యొక్క ప్రగతిని కాపాడాలని చెప్పిన దాంట్లో మరి రకరకాలుగా అనేకమైన ఫుడ్ కోర్టులు వస్తూ ఉన్నాయి, అనేకమైన షాపులు వస్తున్నాయి, మాల్స్ వస్తున్నాయి. మరి అదేవిధంగా ఈ గేమ్స్ సంబంధించి కూడా ఈ పికిల్ బాల్ అనేది నూతనంగా ప్రతి ఒక్కళ్ళ నోట్లో కూడా వినపడుతున్న గేమ్ అది. మరి దానికి ఇక్కడ చిరంజీవులు, భీష్మ, శ్రవంతి అండ్ కిషోర్ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిపి ఈ రోజు 4 కోర్టులు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది మేము కూడా ఇప్పుడే దాన్ని పికిల్ బాల్ విన్నాం కానీ పేరు, నేను ఎంపీ గారు ఇంకా ఇతరులు కూడా ఆడి చూసాము. ఇది అన్ని వయసుల వాళ్ళకి కూడా ఎక్సర్సైజ్కి ఉపయోగపడే గేమ్ లాగా మాకు అనిపించింది. షటిల్ ఉందనుకోండి, వాలీబాల్ ఉందనుకోండి, అవన్నీ కూడా కొంచెం ఈ మోకాళ్ళ మీద స్ట్రెస్ పడే అవకాశం ఉన్న సందర్భంలో ఈ పికిల్ బాల్ అనేది పెద్దలు పిల్లలు ఆడుకునే దానికి శారీరక శ్రమకు కూడా ఉపయోగపడి ఆరోగ్యాన్ని పెంచేదానికి కూడా ఉపయోగపడే గేము. ప్రతి ఒక్కరు కూడా ఉదయం సాయంత్రం ఈ గేమ్ని కనుక 1 గంట ఆడితే ఆరోగ్యం చాలా బాగుంటుంది, అందరూ ఉల్లాసంగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందని మాకు అనిపించింది. ఇటువంటి ఎన్నో అకాడమీలు రావడం వల్ల ఎంతో మంది ఔత్సాహిక క్రీడాకారులు బ్రహ్మాండంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా విజయవాడ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇటువంటి క్రీడా ఫెసిలిటీలు ఇచ్చే విధంగా రేపు రాబోయే కాలంలో అమరావతిలో కూడా 220 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ పెట్టబోతున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టబోతున్నాం. అంతేకాకుండా ఇటువంటి అకాడమీ, ఇటువంటి క్రీడలన్నిటికీ కూడా స్పోర్ట్స్ సిటీలో స్థలం ఇవ్వబోతున్నాం. ఇటువంటి అకాడమీలు ఏదొచ్చినా ప్రోత్సహించే విధంగా మా ప్రభుత్వం తరఫున గట్టిగా కృషి చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా కొత్తగా ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా అమరావతిలో కట్టబోతున్నాం స్పోర్ట్స్ సిటీలోనే. స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే ఏదో క్రీడాకారుల్ని మెరుగుపరచడమే కాదు, సపోర్ట్ స్టాఫ్ కానీ, కోచ్లు కానీ, ఫిజియోథెరపీలు కానీ ఇటువంటి వారందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ స్థాపించబోతున్నాం. తప్పకుండా నిన్నే దానికి 142 ఎకరాలు కేటాయించారు. కాకపోతే 220 ఎకరాలు ఇంకా బ్యాలెన్స్ ఉంది. మొత్తం 220 ఎకరాల్లో అమరావతిలో క్రీడా ప్రాంగణం అంటే ఒక స్పోర్ట్స్ సిటీ విత్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది. కాబట్టి విజయవాడలో కానీ ఈ ప్రాంతంలో గుంటూరు, తెనాలి, అమరావతి, మంగళగిరిలో ఉన్న ప్రాంతంలో ఉన్న యువకులకు కానీ పిల్లలకు కానీ చక్కటి క్రీడా ఫెసిలిటీస్ రాబోతున్నాయి. వీటన్నిటినీ సద్వినియోగం చేసుకుని యువత ముఖ్యంగా ఒకటే కోరుతున్నా, ఇవాళ ఇక్కడ ఉన్న యువత ఎక్కడెక్కడో ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ వెళ్లకుండా ఇక్కడే పరిశ్రమలో లేకపోతే ఇటువంటి అకాడమీస్ స్థాపించి ఇక్కడ ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా తోడ్పాటు చేయాలని ఈ యువకులందరినీ కోరుకుంటా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి అకాడమీలు మరిన్ని వచ్చే విధంగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చిన్ని గారు, గద్దె రామ్మోహన్ రావు గారు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ పికిల్ బాల్ అనేది చాలా పాపులర్ అవుతుందండి స్పోర్టు. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ర్యాకెట్ గేమ్. చిన్న వయసు నుంచి 10 years నుంచి 70 years వరకు ఆడే గేమ్ అండి ఇది. ఎక్కువ ఇంజరీస్ లేకుండా ఫిట్నెస్ పరంగా బాగా పాపులర్ అవుతుంది. వెరీ డైనమిక్ గేమ్, స్ట్రాటజిక్ గేమ్ అండ్ సింపుల్ గేమ్ ఆల్సో. ఎక్కువ లెర్నింగ్ కర్వ్ లేకుండా అందరూ ఆడే గేమ్ అండి ఇది. సో అలాంటి గేమ్ హైదరాబాద్లో, నేను ఒక ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండి, అక్కడ నా ఫ్రెండ్స్ వాళ్ళందరి ద్వారా నాకు అలవాటైంది. చాలా మంచి గేమ్ అనిపించి విజయవాడ, మేము అందరూ పుట్టి పెరిగింది విజయవాడలో. సో అక్కడ గేమ్ చూసి మన విజయవాడ అందరూ ఈ గేమ్ ఎక్స్పీరియన్స్ చేయాలని, ఈ గేమ్ స్పెషాలిటీ చూడాలని బాగా ఆడి ఫిట్నెస్, ఒక కార్డియాలజిస్ట్గా అందరికీ ఫిట్నెస్ గురించి నేను చెప్తూ ఉంటాను. ఈ గేమ్ చూశాక ఈ ఫిట్నెస్ చూసిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళకి మోకాళ్ళ మీద ఎక్కువ ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచి, ఇది 8 layer ప్రీమియం యాక్రిలిక్ కోట్స్ అండి ఇవి. వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీస్. మన ఇండియాలో చాలా తక్కువ కోట్స్ ఉన్నాయి. అలాంటి కోర్టు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా విజయవాడలో తీసుకొచ్చామండి కోర్టు. మరి ఎవరికి ఇంజరీస్ లేకుండా, మోకాల మీద స్ట్రెయిన్ లేకుండా, పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఆడుకునేటట్టు ఈ కోర్ట్ సృష్టించాం. ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకుండా. అది హైదరాబాద్లో కొద్దిగా కాస్ట్లీ అయినా మనం విజయవాడలో ఆ డబ్బులు ఉద్దేశం లేకుండా మనం చాలా తక్కువకే 500 రూపీస్ పర్ అవర్, అంతకన్నా ఎక్కడ తక్కువ లేదండి హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఎక్కడ కానీ. మనం లోయెస్ట్ పాసిబుల్ రేట్స్లో అందరికీ అఫోర్డబుల్గా ఉండాలి, అందరూ ఆడాలి, అందరూ ఫిట్నెస్
ఓరియంటెడ్గా ఉండాలని మనం ఎక్కువ దాన్ని ఆలోచించకుండా ఎంత కాస్ట్లీ కోర్ట్స్ అయినా ఒక మాస్ మార్కెట్ అందరూ ఎక్స్పీరియన్స్ కోసం లోయెస్ట్ పాసిబుల్ రేట్స్ అండ్ ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ అందరూ వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా ఫాస్ట్గా ఎడిక్ట్ అవుతారండి. సో ఐ వెల్కమ్ ఎవ్రీవన్ టు కమ్ అండ్ ప్లే ది స్పోర్ట్. ఈ 2-3 రోజులు అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్నా క్యాంటీన్ లో ప్రజల అభిప్రాయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. శనివారం ఉదయం గాంధీజీ మహిళా కళాశాల వద్ద గల అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గాంధీజీ మహిళా కళాశాలలో గల అన్నా క్యాంటీన్ లో QR కోడ్ ద్వారా స్కాన్ చేసి అభిప్రాయాన్ని సేకరించే ప్రక్రియను పరిశీలించారు. నగర పరిధిలో గల అన్నా క్యాంటీన్లో నోడల్ ఆఫీసర్లు ప్రజల అభిప్రాయాలను తీసుకుని దానికి అనుగుణంగా అన్నా క్యాంటీన్ నిర్వహణపై మెరుగైన సేవలు అందించేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు నిర్వహించే ముస్లింలు దీక్ష విరమణ అనంతరం పౌష్టికాహారం స్వీకరించేందుకు పంజా సెంటర్లో ఏర్పాటైన స్టాల్స్ ఎంతగానో ఉపకరిస్తూ ఉన్నాయని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నాయకులు MS బేగ్ తెలిపారు. ముస్లింలతో పాటు ముస్లిమేతరులు సైతం ఈ స్టాల్స్ లో లభించే హలీం, ఫలూడా రుచుల్ని ఆస్వాదిస్తున్నారని తెలిపారు. పంజా సెంటర్ కి పరిమితం కాకుండా కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వద్ద కూడా అదనంగా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారని ఆయన వివరించారు. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం కావడంతో విజయవాడ పంజా సెంటర్ సందడిగా మారింది. ఉపవాస దీక్షలు ముగిసిన అనంతరం ఈ సీజన్లో మాత్రమే లభించే రుచికరమైన హలీం, ఫలూదా వంటి పదార్థాలను ఆస్వాదించేందుకు ముస్లింలు ఇష్టపడతారు. వారితో పాటు ముస్లిమేతరులు సైతం ఎంతో మక్కువతో వీటిని ఆరగిస్తూ ఉంటారు. దీంతో ఈ ప్రాంతంలో రుచికరమైన మాంసాహార, శాకాహార పదార్థాలని అందించే స్టాల్స్ పెద్ద సంఖ్యలో ఏర్పాటు అయ్యాయి. కృష్ణవేణి క్లాత్ మార్కెట్ సమీపంలో ఏర్పాటైన స్టాల్స్ ని టీడీపీ నాయకులు MS బేగ్ సందర్శించారు. నూతనంగా ఏర్పాటైన ఖలీల్ భాయ్ ఫలూదా సెంటర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీక అని చెప్పారు. రంజాన్ సీజన్లో మాత్రమే లభించే హలీం రుచులని ఆస్వాదించాలని కోరారు. కార్యక్రమంలో ఖలీల్ అస్గర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, అస్సలాం అలైకుం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ పంజా సెంటర్లో ముఖ్యంగా ఎంతో కాలంగా ఒక రంజాన్ మాసం యొక్క పవిత్రతని ముస్లిం సోదరులు అలాగే మన ఇతర సోదరులందరూ కూడా ఈ యొక్క నెల మొత్తం ఉపవాసాలతో గడుపుతూ దాంతో పాటు సాయంత్రం ఉపవాసం విరమించేటప్పుడు ఇక్కడ ఇఫ్తార్ అని చేయడం అనేది జరగాల్సిన చోట ఒకసారి మీరు వచ్చి గమనిస్తే కనుక ఇది పశ్చిమ నియోజకవర్గంలో చాలా కలగల ఉంటుంది. ఎక్కడ లేని ఆంధ్రప్రదేశ్ లో మనకి ఇక్కడ కనిపించే సాంప్రదాయం చూస్తే కులాల మతాలకు అతీతంగా ఇక్కడ వచ్చి ఎంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి పంజా సెంటర్లో ఇక్కడ హలీం స్టాల్స్, ఫలూదా స్టాల్స్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఐటమ్స్ టేస్ట్ చేసి మన పశ్చిమ నియోజకవర్గానికి ఒక ఆకర్షణ అనేది మనం కల్పిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో దానికి యొక్క ప్రాధాన్యత పెరగడంతో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో పంజా సెంటర్తో పాటు ఇక్కడ కృష్ణవేణి మార్కెట్ బయట కూడా ఇక్కడ అనేక కొత్త స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనాలు పెరుగుతున్నారు, ఇక్కడ కూడా డిమాండ్ కూడా పెరుగుతుంది. అందరూ కూడా ఆనందంతో వచ్చి హలీం సేవిస్తూ ఉన్నారు. ఈ యొక్క మాసంలోనే ఈ యొక్క హలీం అనేది, ఫాలూదా అనేది స్టాల్స్ ఉండటం వల్ల ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వచ్చి కూర్చొని భోజనం చేసి ఇలాగా హలీం తినే అవకాశం కల్పిస్తాం. ఈ కొత్త స్టాల్స్ ద్వారా మన సౌకర్యం కల్పించడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మాకు ప్రత్యేకించి ఖలీల్ భాయ్ స్టాల్ ఓపెనింగ్కి మన ఖలీల్ భాయ్ అలాగే మన మిత్రులు సోదరులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్టాల్ని ఓపెనింగ్ చేయడం అనేది చేశాం. తప్పనిసరిగా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ సాంప్రదాయాన్ని మనం అందరూ కలిసి ముందుకు తీసుకెళ్దాం. కులమతాలకు అతీతంగా మనమందరూ కూడా ఈ యొక్క మంచి మాసంలో ఉన్న ఒక మంచి గొప్పతనాన్ని కూడా మనం అందరూ కూడా మీ ద్వారా ఈ యొక్క స్టాల్స్ వాళ్ళందరూ కూడా మీరు వచ్చి సేవించి ప్రోత్సహించి ఇంకా మరెన్నో అవకాశాలు భవిష్యత్తులో మేము మీ అందరి దగ్గర కూడా తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ యొక్క స్టాల్స్ వాళ్ళందరూ కూడా మంచి చేయాలని, మంచి డెలిషియస్ ఫుడ్ కూడా అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ, మరి వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి జనాల హృదయాలను కూడా ఆకట్టుకునే విధంగా ఒక ప్రశాంతతతో ముందు నడవాలని చెప్పి కోరుతా ఉన్నాం. తమ అభిమాన నాయకుడు దేవినేని అవినాష్ ని రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు మరింత కృషి చేస్తామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి, కార్పొరేటర్ పుప్పాల కుమారి స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం నిరంతరం కృషి చేస్తున్న అవినాష్ దేవుడి ఆశీస్సులతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
కృష్ణలంక సత్యం గారి హోటల్ సమీపంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి కేక్ కట్ చేశారు. అనంతరం దుర్గారెడ్డి, పుప్పాల కుమారి మాట్లాడారు. వైసీపీ పార్టీని జిల్లాలో బలోపేతం చేసేందుకు దేవినేని అవినాష్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన సమయంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం కృషి చేసి వేలాది కుటుంబాల్లో ధైర్యాన్ని నింపారని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా అవినాష్ ను గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సోషల్ మీడియా మాధ్యమాలలో తనపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ స్పష్టం చేశారు. కుల ప్రస్తావన తీసుకువచ్చి తనని వ్యక్తిగతంగా కించపరుస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్టులు పెట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ అధికారుల్ని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ యాదవ్ బీసీ కాదు అంటూ సోషల్ మీడియా మాధ్యమాలలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మాధ్యమాలలో తనని కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని మాచవరం పోలీస్ స్టేషన్ నందు ఆయన వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో ఎటువంటి అసభ్యకర పోస్టులు పెట్టినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుందని, ఇప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, గతంలో ఢిల్లీలో ధర్నాలు నిర్వహించామని, మహిళా బిల్లుల గురించి మరొక ధర్నాను నిర్వహించనున్నట్లు, దానికి ఎంపీల మద్దతు కూడా కోరుతున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలో తాను బీసీ కాదు అంటూ గిట్టని వారు ఇటువంటి పోస్టులు పెట్టడం దారుణమని తెలిపారు. ఈ నేపథ్యంలో బోను నరేష్ వెంట బీసీ సంక్షేమ సంఘ యోజన రాష్ట్ర విభాగ అధ్యక్షులు రంగు విక్రమ్, బీసీ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా శ్రీనివాసరావు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇవాళ మీడియాలో, ఇన్స్టాగ్రాముల్లో నిన్న రాత్రి నుంచి నా మీద లేనిపోయి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున లాస్ట్ మంత్ మా ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో బీసీలకు 50% రిజర్వేషన్ కావాలని భారీ ఎత్తున మేము మీటింగ్ పెట్టడం జరిగింది, చలో ఢిల్లీ అని. దానికి దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి 300 మంది పాల్గొనడం, దానికి కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ దాదాపు ఒక 20 మంది వచ్చి మద్దతు పలకటం. వెంటనే ఈ నెల 18, 19 తారీఖున మళ్ళీ మహిళా బిల్లు గురించి ఢిల్లీకి పిలిపించడం జరిగింది. దానికి కూడా దాదాపు ఒక 15 రోజుల నుంచి మేము అందరం ఎంపీలు అందరినీ కలిపి మద్దతు కోరడం జరుగుతూ ఉంది. దీన్ని ఓర్చుకోలేక, మాకు వస్తున్న ఆదరణ ఓర్చుకోలేక ఇవాళ నా కులం గురించి మేము యాదవులం కాదని, యాదవులను చెప్పుకొని తిరుగుతున్నామని, బీసీ సంక్షేమ సంఘంలో ఆడవాళ్ళు డబ్బులు కమ్ముకుపోతారని, వాళ్ళు డబ్బులు ఇస్తే ఎంతకన్నా దిగజారిపోతారని చెప్పేసి వాళ్ళ గురించి నీచంగా మాట్లాడటం, అలాగే నా తల్లి గురించి మాట్లాడటం, ఏదన్నా సరే బీసీల శత్రువులని మళ్ళీ తేటతెల్లమైంది. ఒకడు ఎదుగుతుంటే సపోర్ట్ చేయాల్సింది పోయి ఈ రకంగా కాళ్ళు పట్టుకొని లాగే ధోరణి, ఇది ఎప్పటికీ ఇదైతే నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా పోటీ తత్వంతో చెయ్యాలి, ముందుకెళ్ళాలి, కానీ ముందుకెళ్తున్న వాళ్ళని సపోర్ట్ చేయకపోగా ఈ రకంగా నా కుటుంబాన్ని పర్సనల్గా విమర్శించడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈ రోజును చూస్తుంటే బీసీలని ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ కానీ ఒకటే చెప్తా ఉంది, ఇలాంటి మీడియాల్లో కానీ, ఇలాగ ఫేస్బుక్లో కానీ, వాటిలో కానీ వస్తే ఊరుకోము, తాట తీసేస్తాము అని చెప్తా ఉన్నారు. కానీ అవి మాటల్లోనో చేతల్లో అనేది ఇప్పుడు మాకు తెలియాలి. ఒక స్టేట్కి అధ్యక్షుడిగా ఉండి 26 జిల్లాలు నిరంతరం తిరుగుతూ ఎవరి దగ్గర ఏం ఆశించకుండా నా బీసీల యొక్క బాగుదల కోసమే, నా బీసీల యొక్క ఎదుగుదల కోసమే నేను నిరంతరం కష్టపడతా ఉన్నాను, నేను నా కుటుంబం మొత్తం కూడా. అలాంటిది వాళ్ళ మాకే ఇంత అన్యాయం జరుగుతూ ఉందంటే నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మా అధ్యక్షుల వారు బోను దుర్గా నరేష్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఇక్కడ మా లాయర్ గారు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాకి అక్కడ లీగల్ సెల్ అధ్యక్షులండి. ఇలాగే ఇక్కడ చాలామంది వచ్చారండి బీసీలు కూడా. ఎవరో కానీ మాలోనే బీసీల్లోనే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ నోటుకు వచ్చినట్టు కామెంట్లు పెడతాం. ఒక కులం కాదండి బీసీ సంక్షేమ సంఘం అంటే, 146 కులాలు ఉన్నాయి దీంట్లో. అందరూ కూడా మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము పోరాటాలు చేస్తూ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి మెసేజ్లు పెట్టడం, కులాన్ని దూషించడం, వాళ్ళ తల్లి గారిని కానీ వాళ్ళ భార్య గారిని కానీ ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా మేమైతే మాత్రం దీన్ని డిపార్ట్మెంట్కి తెలియపరిచామండి. సిఐ గారు ఇప్పుడు అక్కడ కంప్లైంట్ రాసిమ్మన్నారు, మా లాయర్ గారు కూడా వచ్చారు, మా సంఘం వాళ్ళు కూడా చాలామంది వచ్చారండి. వాళ్ళని వెంటనే పిలిపించి మా నాయకుడికి క్షమాపణ చెప్పించాలి. ఎందుకంటే దీన్ని కనుక ఇలా మేము ఊరుకుంటే మాత్రం ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది తయారవుతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇలాంటి అవకాశం ఎవరికి ఇవ్వకూడదండి.
ఎందుకంటే ఏదైనా ఉంటే మనం మాట్లాడుకోవాలి, కానీ వ్యక్తిగతంగా మీకు ఏమన్నా కానీ కక్షలు ఉంటే మాత్రం సంఘాలను అడ్డం పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమం కోసం విశ్వబ్రాహ్మణ రాష్ట్ర స్థాయి సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించుకునే పలు తీర్మానాలని ఆమోదించడం జరిగిందని విశ్వబ్రాహ్మణ రాష్ట్ర కన్జంక్షన్ కమిటీ చైర్మన్ వెంకట ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మలని ఐక్యత పరిచి రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు తీర్మానం చేయడం జరిగిందని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల కమిటీ చైర్మన్ గా రాష్ట్ర కమిటీ బైలాను అనుసరిస్తూ గురజాడ ఆనంద్ కుమార్ ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు త్వరలో ఎన్నికలకు శంకారావం పూరించడం జరిగిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 యొక్క వివరాలని, ఆ సంఘం యొక్క పరిస్థితిని, సంఘంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని, ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఈ రోజున మీకు పత్రికాముఖంగా తెలియజేయాలనుకుంటున్నాం. 9/3/2025 పుల్లేటికుర్తి కళ్యాణ మండపం సిటీ నగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం 563/73 ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేయడానికి 2021 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి ఒక నామినేటెడ్ కమిటీని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు మాజీ అధ్యక్షులు బంగారు వెంకటేశ్వర్లు గారు, మాజీ ప్రధాన కార్యదర్శి నాగులకొండ ఆశ్లాచాచారి గారి ఆధ్వర్యంలో 2021 ఆగస్టులో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఆ రోజున రాష్ట్ర అధ్యక్షులుగా చేవూరు రామస్వామి గారిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి గోకవరపు శ్రీని గారిని, మరి అదేవిధంగా వారిని నియమిస్తూ ఆ రోజున రాష్ట్ర కార్యవర్గాన్ని నామినేట్ చేయడం జరిగింది. 2021 ఆగస్టులో నామినేట్ చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గం సుమారు 3.5 సంవత్సరాల పాటు కొనసాగింది. కంటిలో ఒత్తిడి పెరగటం వలన గ్లకోమా వస్తుందని, ఈ గ్లకోమా అంధత్వానికి దారితీస్తుందని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ డాక్టర్ దీప్తి మొల్లేటి తెలిపారు. ప్రజలకు దీనివలన కలిగే దుష్పరిణామాలని వివరించడం, వ్యాధిని నివారించడానికి అవగాహన కల్పించడం ఎంతైనా అవసరమని తెలిపారు. నేత్ర వైద్య చికిత్సలో మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రతి సంవత్సరం పెద్దల్ని, పిల్లల్ని ప్రభావితం చేసి గ్లకోమా వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం వివరాలను ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ డాక్టర్ దీప్తి మొల్లేటి మీడియాకు వివరించారు. ఈ వ్యాధిపై ప్రజలకి అవగాహన తీసుకుని రావడానికి తమ వ్యవస్థ అంతటా ప్రపంచ గ్లకోమా వారాన్ని పాటిస్తుందని తెలియజేశారు. గ్లకోమా కుటుంబ చరిత్ర ఉన్న వారికి, లేదా కంటికి గాయాలు అయిన వారికి, లేదా కంటి శస్త్రచికిత్సలు జరిగిన వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గ్లకోమా వ్యాధి తెలుసుకునేందుకు ప్రతి ఏడాది కంటి పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. గ్లకోమా కంటి వ్యాధిని త్వరితగతిగా గుర్తించి చికిత్స చేయడం పట్ల అవగాహన పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేను డాక్టర్ దీప్తి, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, కోడె వెంకటాద్రి చౌదరి క్యాంపస్ తాడిగడపలో చేస్తున్నాను. నేను గ్లాకోమా స్పెషలిస్ట్. ఈ వారం 9th నుంచి 15th వరకు వరల్డ్ గ్లాకోమా వీక్ అవేర్నెస్ అన్నది కండక్ట్ చేస్తున్నాము. ఇది ప్రపంచ వ్యాప్తంగా గ్లాకోమా అంటే నీటి కాసుల గురించి అవగాహన తెలియచేయడానికి కండక్ట్ చేస్తాము. మేము ఇక్కడ హాస్పిటల్లో ఇంటరాక్టివ్ ఫోరమ్స్, ఆన్లైన్ ఫోరమ్స్ మరియు గ్లాకోమా అవేర్నెస్ వాక్ అన్నది కండక్ట్ చేస్తున్నాము. దీని ద్వారా గ్లాకోమా గురించి అవగాహన, గ్లాకోమా అంటే ఏంటి, నీటి కాసులు అంటే ఏంటంటే కంట్లో ఒత్తిడి పెరగడం, అంటే ప్రెషర్ పెరగడం వలన కంటి నరం మీద ఒత్తిడి పడి నరం డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఆ నరం డ్యామేజ్ అవ్వడం వల్ల చూపు తగ్గిపోవడం, లేదంటే చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో గ్లాకోమా కెన్ కాజ్ ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్. దీని గురించి అవగాహన అంటే దీనికి సిమ్టమ్స్ అన్నవి ఏమి ఉండవు, అంటే మనకి గ్లాకోమా ఉందని తెలియదు. దీనికి ఏం చేయాలంటే రెగ్యులర్గా ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 సంవత్సరానికి ఒకసారి కాంప్రిహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్ అంటే కంప్లీట్ కంటి చికిత్స అన్నది చేయించుకోవాలి. ఇందులో కంట్లో ప్రెషరు, గోనియోస్కోపీ అంటారు, అది కాకుండా కంటి నరం పరీక్ష అండ్ విజువల్ ఫీల్డ్ ఫంక్షన్ అంటారు. అది అవసరం ఉన్న వాళ్ళకి గ్లాకోమా స్పెషలిస్ట్ అడ్వైస్ చేస్తారు.
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో సుజనా ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటైన కర్ణాటక గాత్ర సంగీత కచేరీ భక్తుల్ని పరవశింపచేసింది. కర్ణాటక సంగీతంలో విశేష అనుభవం ఉన్న గాయని వనితా సురేష్ తన గాత్ర మాధుర్యంతో దుర్గమ్మకు స్వర్ణార్చన గావించారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగిన ఈ గాత్ర సంగీత కచేరీ ఆద్యంతం నిర్గమ భక్తుల్ని పరవశింపచేసింది. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి కళావేదికపై ఏర్పాటైన కర్ణాటక గాత్ర సంగీత కచేరీ సంగీత ప్రియులను విశేషంగా అలరించింది. విద్వాంసురాలు వనితా సురేష్ సంగీత కచేరీ దుర్గమ్మ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కర్ణాటక గాత్ర సంగీతంలో విశేష ప్రజ్ఞ ఉన్న వనితా సురేష్ దుర్గమ్మను భక్తి గీతాలతో అర్పించారు. దుర్గమ్మ భక్తి గీతాలతో పాటు అన్నమయ్య తదితర వాగ్దేయకారుల సంకీర్తనల్ని ఆలపించి భక్తుల్ని గంటన్నర పాటు సంగీత సాగరంలో ఓడలాడించారు. కచేరీ అనంతరం గాయని వనితా సురేష్ మాట్లాడుతూ దుర్గమ్మ సన్నిధిలో కచేరీ నిర్వహించే అవకాశం కల్పించిన సుజనా ఫౌండేషన్ కి ఆలయ అధికారులకి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆలయ డీఈఓ రత్నకుమార్ గాయకులకి అమ్మవారి దర్శనాన్ని కల్పించి అమ్మవారి శేషవస్త్రాన్ని ప్రసాదాన్ని అందజేశారు. It was an absolute blessing to be here in front of the shrine of Kanakadurga Ammavaru and perform this Carnatic concert for Sujana Foundation. My heartfelt thanks to Sri Sridhar Pratibadi for this wonderful opportunity. It was great to sing compositions of all the Devis, and since it's a Saturday, also many Annamaya Kritis, and a very special composition that has been composed specifically for this on Kanakadurga Ammavaru by my Guru Sri Chitrina and Ravikiran. It was a pleasure to be accompanied by very young talent such as Sindhu Rageshwari and Malladi Shivanand, who are from a very, very reputed family, from the Malladi family. So again, thank you very much, and I'm really looking forward to coming back here again and looking forward to seeing more Carnatic concerts here in Kala Vedika under Sujana Foundation's banner, because I think this is a fabulous service that you can do to spread the arts. వంగవీటి మోహనరంగ విగ్రహాలను ఎవరైనా స్థాపించాలని అనుకుంటే వంగవీటి మోహనరంగ చారిటబుల్ ట్రస్ట్ ఉచితంగా విగ్రహాన్ని అందజేస్తుందని కాపు సంఘ నాయకులు మైలవరపు దుర్గారావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. 150వ విగ్రహాన్ని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాధారంగ మిత్రమండలి వంగవీటి మోహనరంగ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యాధరపురం రంగా చౌక్లో ఉన్న వంగవీటి మోహనరంగ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి శనివారం ఘన నివాళులర్పించారు. 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసి 150వ విగ్రహాన్ని పంపిణీ చేస్తున్న సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు మైలవరపు దుర్గారావు, ట్రస్ట్ ప్రెసిడెంటు కాళ్లపాలెం బుజ్జి తదితరులు హాజరై మాట్లాడారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలియజేశారు. 150వ విగ్రహాన్ని 15 అడుగుల ఎత్తు నిర్మిస్తున్నామని తెలిపారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ అని తెలియని వారు ఉండరని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్, రాయలసేన ఈశ్వర్, వెంకట్, తుపాకుల రమణమ్మ, బూస నరేంద్ర, వేమూరు వెంకటేశ్వరరావు, దొడ్ల రాజ, మల్లేశ్వరి, లంక బుజ్జి, ధర్మవరపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు వంగవీటి మోహన్ రంగ జంక్షన్ లో వంగవీటి మోహన్ రంగ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాధారంగ మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ తాళపల్లి బుజ్జి గారు ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో భాగం ఏంటంటే వంగవీటి మోహన్ రంగ గారు ఆయన బతుకున్న రోజు మరి బుజ్జి గారికి తెలియపోవచ్చు, చిన్న వయసు చూడకపోయినా ఆయన ఆశయ సాధన కోసం ఈ రోజు వంగవీటి మోహన్ రంగ గారి యొక్క విగ్రహాలని ఎవరు ఎక్కడ పెట్టినా ఆయన సంప్రదించారు.
సంప్రదిస్తే, ఆ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదిస్తే ఇప్పటిదాకా 149 ఎకరాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు రేపు 150 ఎకరం 15 అడుగుల ఎకరం ఇవ్వడానికి ఈ రోజు ఇక్కడ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే రాధారంగా మిత్ర మండలి ఇంకా వ్యాప్తి చెందాలని చెప్పి ఆ రోజు ఏదైతే రంగా గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఏదైతే కష్టపడ్డారో అదే విధంగా అన్ని వర్గాల్ని కలుపుకుంటూ రాధారంగా మిత్ర మండలి ద్వారా ప్రతి ఒక్క వర్గాన్ని భారీ విగ్రహం పెట్టాలని మేము ఆశిస్తున్నాం. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. 15 అడుగులకు భారీగా వంగవీటి రంగా గారి తనయుడు వంగవీటి రాధాబాబు గారిని తీసుకొచ్చి దాన్ని ఆవిష్కరింప చేయడానికి మనందరం కృషి చేద్దాం. అలాగే ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని నేను గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ టోర్నమెంట్లు అనేవి ప్రతి సంవత్సరం ఒకే టోర్నమెంట్ అయిపోయి మార్చాలని చెప్పి మన కర్రసాము అంటే మన అతి వరకు గతంలో మన తాతల నాటిది కర్రసాముని ఇవాళ స్టేట్ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది కర్రసాము. ఆ కర్రసాము మా ఏలూరు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న సానా సరస్వతి గారు, అలాగే దానికి సెక్రటరీగా ఉన్న అందుగుల మధు, వీళ్ళిద్దరు కలిసి వచ్చి నాకు అడగడం జరిగింది. మీ రాధారంగా మిత్రమండలి తరపున చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ కరసాము స్టేట్ వైజ్గా పెడితే చాలా బాగుంటుందని ఏప్రిల్ 30వ తారీఖున కరసాము మా చారిటబుల్ ట్రస్ట్ తరపున అన్ని బహుమతులు మేమే ఇచ్చి డ్రెస్సెస్ కూడా మేమే ఇచ్చి ఈ కరసాం పోటీలను కూడా నిర్వహిస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే కరసాం మీద ఇంట్రెస్ట్ ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కరసాము నేర్చుకునే కళాకారుడు ఈ టోర్నమెంట్లో కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. జోహార్ వంగవీటి మోహన్ రంగా. జోహార్. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఏనాడు ప్రజల్లో తిరగలేదని, ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకునేవారని సీఎం చంద్రబాబు ఆగ్రహం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపణ. స్వచ్ఛ మంగళగిరి ఉద్యమంలో నియోజకవర్గ ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి నారా లోకేష్ పిలుపు. ఏడాదిలోగా ఎంటీఎంసీని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. అమరావతి రాజధాని ప్రాంతంలో 220 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. అమరావతి స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం 142 ఎకరాల కేటాయింపు చేశారని వ్యాఖ్య. గాంధీజీ మహిళా కళాశాల వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. అన్నా క్యాంటీన్లో ప్రజల అభిప్రాయాలను ఖచ్చితంగా తీసుకోవాలని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.